ఏయ్ గుచ్చుకుంటుంది. ఏంటి ఇలా వచ్చావు? ఏ రావద్దా? రానిచ్చారా? రానిస్తారా? ఎప్పటిలాగే గోడ దూకొచ్చాం. వద్దని చెప్పి వెళ్ళిపోతా. ఈ ఆగు ఆగు. మాకున్న ఒంటరితనం చాలేవే. నువ్వు కూడా రాను అంటే మేమింకా ఒంటరి వాళ్ళమైపోతాం. సెంటిమెంట్. ఇది ఎక్కడుంది? ఇక్కడున్నా. వస్తున్నా. ఏం చేస్తున్నావు వేదా? స్వీటు. వేద ఏంటే? తన పేరు అదే కదా. అయితే మాత్రం నీకంటే పెద్దది కదా. నాకు చిన్నప్పటి నుంచి పేరు పెట్టి పిలవడమే అలవాటు కదా. ఇంకా అలవాటు మార్చుకో. మార్చుకుని ఏమని పిలవమంటావు? వదినా అని పిలు. రేపు పెళ్ళైన తర్వాత నువ్వు అలాగే పిలవాలి కదా. పెళ్ళైన తర్వాత వేదా వదిన ఎలా అవుతుంది? నాకు అర్థమైంది. మా అన్నయ్యతో నీకు పెళ్ళైపోతే నువ్వు వదినవుతావు కదా. అయ్యా చేసుకోక ఆ వంటలు రాముడినే చేసుకోవాలా? వంటోడంటావింటే ఎంచక్క చదువుకుంటుంటే. అవును, షెఫ్. షెఫ్ అన్నేసి డబ్బులు తగిలేసి ఎక్కడో ఆ కోర్సులు చేయడం కంటే రోజు మా ఇంటికొచ్చి 1 గంట నా దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటే ఈ పాటికి వంటలన్నీ నేర్పించేసేదాన్ని. ఏంటి ఆ మాటలు? సర్లే, పెళ్ళైన తర్వాత నేర్పుతూ గాని. కొట్టదు. సరే, స్వీట్ చేశానంటున్నావు కదా, నాకు కొంచెం పెట్టవా? తీసుకో. చేతిలో కాదు, బాక్స్ లో పెట్టివ్వు. తీసుకెళ్లి అందరికి పెడతా. ఇంతకీ ఎప్పుడొస్తున్నాడంట అయ్యగారు? అబ్బా, వంటలు రాముడన్నావు, అలాంటి వాడిని చేసుకోవాలా అన్నావు. మరిప్పుడు వాడి టాపిక్ నీకెందుకో? నిన్ను. అత్తయ్య చూసావా అత్తయ్య, అంత పెద్ద బిల్డప్ ఇచ్చి మా అన్నయ్య గురించి కూపిలాగుతుంది. అదేదో క్యాజువల్ గా అడిగిందే, అంతే కదా వేదా? మీరిద్దరూ ఓవర్ యాక్షన్ ఆపుతారా? దీనికన్నీ తెలిసిపోతాయే. సరే, ఆలస్యం అయితే మళ్ళీ అత్తకు తెలిసిపోతుంది. నేను ఈ స్వీట్ తీసుకెళ్లి ఇంట్లో అందరికి పెడతా, అత్తకు కూడా పెడతా. హగగు, ఆవిడ తింటున్నప్పుడు నాకొకసారి ఫోన్ చేయవే. ఎందుకే? ఆవిడిగా అన్నిట్లో ఆరితేరింది, వంటల్లో చేయి తిరిగింది అని గొప్పలు చెప్పుకుంటుంది కదా. నా చేతి వంట తిని ఏమంటుందో విందామని. నువ్వు వెళ్ళవే, వెళ్ళాక ఫోన్ చేయి. సరే, బాయ్. వయసుతో పాటు పద్ధతి కూడా మార్చుకోవాలి. ఎలా పడితే అలా ఉంటే రేపెవరినంటారంట? పిల్లలకి తెలియకపోతే పెద్దవాళ్ళైనా చెప్పాలి. మాట్లాడరేంటి? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలియకుండా ఏం మాట్లాడమంటావు? తెలియకపోవడానికి ఇందులో ఏముంది? ఇందాక చూశారు కదా మీ కూతురి గారి వీధి బాగోతాం. అంటే పోటీలో గెలిచిన ఆనందంలో ఏంటి వెనకేసుకొస్తున్నారా? పోటీల్లో గెలిచొస్తే మగరాయిలాగా వీధిలో డాన్సులేస్తే చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారు? మనోడు కూడా అదే స్టైల్లో ఎంట్రీ ఇచ్చాడుగా చెల్లమ్మా. వాడు మగపిల్లాడు, అది ఆడపిల్ల. ఇద్దరికి తేడా లేదు. ఏమవుతాయి గారు? అవునన్నపూర్ణ, తేడా ఉందిగా. టాలెంట్ విషయంలో ఆడ మగ తేడా లేదని, ఇద్దరు సమానమని ఐ థింక్ గోడదాడు అప్పారావు గారు ఎప్పుడో చెప్పినట్టు నాకు గుర్తు. ఆడవాళ్లు తక్కువ, మగవాళ్ళు ఎక్కువ అని వదినేం చెప్పలేదండి. మగపిల్లవాడు కొంచెం అల్లరి చేసినా వయసులో ఉన్న కుర్రాడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తాడు అని అంటారు. అదే ఆడపిల్ల చేస్తే ఇంత వయసొచ్చింది సిగ్గులేదా అంటారు. రేయ్ బబ్లూ, బబ్లూ